గురుగారు, శారీరక రుగ్మతలను సైతం నివారించుకోవటానికి మన సనాతన ధర్మం కొన్ని పారాయణాలని నిర్దేశించింది. ఏమిటి ఆ పారాయణాలు? ఎలాంటి పారాయణాలను చేయాలి? శారీరక రుగ్మతలను తొలగించుకోవడానికి నారాయణీయం అద్భుతమైనటువంటి గ్రంథం. 100 దశకాలతో 1000కి పైబడిన శ్లోకాలతో నారాయణ భట్టాత్రి ప్రపంచానికి అందించిన అద్భుతమైన వాంగ్మయ ఔషధం నారాయణీయం. యత్రైలోక్యమహీయసోపి మహితం సమోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం పద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణామి విష్ణో విభో. అద్భుతమైనటువంటి సౌందర్యంతో విలసిల్లేటువంటి దివ్యమంగళ విగ్రహము నాకు శక్తిని ఇస్తోంది. మా గురువుగారి దగ్గర నుంచి గురుదక్షిణను సమర్పించటం కోసం ఆయన అనారోగ్యాన్ని నేను స్వీకరించాను, కాబట్టి అచేతనుడై ఉన్నాను. నాకు ఆరోగ్యాన్ని కలిగించాల్సిన బాధ్యత నీదే అని ఆర్తిగా ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. నారాయణీయులు కేయూరంగద కంకణోత్తమ మహారత్న అంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచలాంచితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తిం తవార్తిచ్ఛిదం. నీ దివ్యమంగళ రూపాన్ని చూస్తున్న నాకు అన్ని కష్టాల నుంచి ముక్తి లభిస్తుంది, కనుక నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ అద్భుతమైనటువంటి ఆ స్వామి రూపాన్ని తలుచుకుంటూ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలియజేస్తాడు. అదే 3వ దశకంలో పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్త్యాస్త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్ అని ప్రారంభిస్తాడు. ఎవరైతే నీ నామాన్ని కీర్తిస్తూ, నీ రూపాన్ని ధ్యానిస్తూ, నీ కథలను చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు నిజంగా ధన్యులయ్యా. వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. నేను అలా చేయలేకపోతున్నాను, కారణం కఫవాత పిత్తాదులతో నిండిపోయిన నా శరీరము నాకు సహకరించట్లేదు. అహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే అంటాడు తర్వాత శ్లోకంలో. ఇలా ప్రతి శ్లోకంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం కోసం అవసరమైనటువంటి వాంగ్మయాన్ని నిక్షిప్తం చేస్తూ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ అద్భుతమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందజేశాడు. మనకు సందేహం ఏం కలుగుతుంది అంటే, కేవలం శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల ఆరోగ్యం కలుగుతుందా? ఆయుర్వేదం ఒక మాట చెప్తుంది, శరీర మానసం యోగో పరస్పరం అనువ్రజేత్ ఆధార ఆధేయాభూత్ తప్తాజ్యా పాత్రయేవచ అని. అంటే మనస్సు శరీరము ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. వేడి నూనెను చల్లని పాత్రలో వేస్తే పాత్ర వేడెక్కుతుంది, అలానే చల్లటి నూనెను వేడి పాత్రలో వేస్తే నూనె వేడెక్కుతుంది. అలానే మనస్సు శరీరము రెండు ఒకదాని యొక్క సంరక్షణ బాధ్యతను ఇంకొకటి స్వీకరించాయి. కనుక మొట్టమొదట మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే శరీరం దృఢంగా ఉంటుంది. శరీరం దృఢంగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ స్వామి రూపాన్ని ధ్యానించాలి.
అన్ని కష్టాలను పోగొట్టి అద్భుతమైన మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి ఆ నారాయణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తలుచుకున్నప్పుడు నీ మనసులో ఏ బాధ ఉంటుంది? మనసులో ఉన్న బాధలన్నీ ఆ స్వామి రూపంతో అంతర్ధానమైనప్పుడు, ప్రశాంతత చిక్కినప్పుడు ఇక దేహంలో అనారోగ్యం ఎలా ఉంటుంది? అందుకే నారాయణీయ పారాయణం చేస్తే రోగాలన్నీ పోతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది అని ఎందరో తమ అనుభవాలను తెలియజేస్తున్నారు. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్ర హసితోల్లసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. కరుణతో నిండిన నేత్రములు, చిరునవ్వు ముఖం మీద ప్రకాశిస్తున్నటువంటి వదనము, తేజస్సుతో ప్రకాశించేటువంటి అద్భుతమైన ఆ స్వామి రూపము, చెక్కిల మీద కుండలముల ప్రకాశము పడి మెరుస్తున్న వైనము, మెడలో వనమాల, ఇవన్నీ చూస్తున్న వాడికి ప్రపంచంలోని ఇతర విషయముల మీద ఆసక్తి కలుగుతుందా? అద్భుతమైన ఆ స్వామి రూపాన్ని ఇలా వర్ణిస్తూ నీ మనస్సులో ఉన్నటువంటి బాధనంతా హరిస్తూ నీ ఆరోగ్యాన్ని కుదుటపరుస్తూ అద్భుతమైన జీవనానికి మార్గదర్శకం చేశారు నారాయణ భట్టాత్రి. అందుకే 19 ఏళ్ల వయస్సులో గురువుగారి దగ్గర నుంచి తీసుకున్న పక్షవాత రోగాన్ని 1000 శ్లోకాల పారాయణ రచన తరువాత పోగొట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడపగలిగారు. ఆ నారాయణ భట్టాత్రి మనకు అందించిన అద్భుతమైన ఆ నారాయణీయాన్ని ప్రతినిత్యము పారాయణ చేద్దాం. ఆధునిక సమాజంలో ఎదురవుతున్నటువంటి క్లేశములు, కల్మషములు, రోగములు, రుగ్మతల నుంచి, బాధల నుంచి ముక్తిని పొందుదాం.